శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో అమ్మవారి ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. గత 5 ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ₹1 నుంచి ₹500 నోట్ల వరకు సుమారు 30 లక్షల రూపాయలు అలంకరణకు వినియోగించారు. సిరులను కురిపించే ధనలక్ష్మీదేవిగా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. డబ్బు అలంకారప్రాయం మాత్రమే అని అమ్మవారు భావిస్తారని ఇలా కరెన్సీ నోట్లతో అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారికి డబ్బు అలంకరణ ఎందుకు? అసలు అమ్మవారు డబ్బులు అడుగుతుందా? ఇవన్నీ చాలా మంది మేము వీడియో అప్లోడ్ చేస్తే కింద వచ్చే కామెంట్ లేదు. అమ్మవారు డబ్బు అలంకరణ అడగదండి. డబ్బు శాశ్వతం కాదు, డబ్బు అలంకరణ ప్రాయం మాత్రమే. డబ్బే జీవితం కాదు, అవసరానికే డబ్బు అని అమ్మవారు మనకి చెప్తున్నట్టుగా ఉండాలి అనే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగా ధనలక్ష్మి అవతారంగా అలంకరణ చేస్తూ ఉంటారు. సుమారుగా 5 సంవత్సరాల నుంచి మా కడియపులంక పొంతుల ముసలమ్మ అమ్మవారికి ₹1 మొదలుపెట్టి ₹1తో మొదలుపెట్టి ₹500 నోటు వరకు ఈ రోజుల్లో దొరికిన ₹2 నోట్లతో కూడా అమ్మవారికి అలంకరణ చేస్తారండి. చాలా గొప్పగా మహోన్నతంగా అమ్మవారి అలంకరణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 3 రోజులు ఉంచేవారు, కాకపోతే అది కమిటీ వారికి గ్రామస్తులు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ సంవత్సరం 1 రోజే ఉంచారు. ఖచ్చితంగా మీరు వరలక్ష్మి వ్రతం ఈ రోజు అంటే ఆగస్టు 8వ తారీఖుని ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు అలంకరణ ఖచ్చితంగా గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మా లావణ్య సద్భావ మనం ఈ రోజున అమ్మవారిని గత 5 సంవత్సరాలుగా ధనలక్ష్మీదేవిగా అలంకారం చేస్తున్నాం. తొలుత ఈ అలంకరణ ₹5 లక్షలతో ప్రారంభించాం. నేడు ఈ సంవత్సరం ఈ అలంకరణ సుమారుగా ₹30 లక్షల పైచిలుకు నూతన కరెన్సీతో అమ్మవారిని సిరులను కురిపించే ధనలక్ష్మీదేవిగా అలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చే దీపావళికి మరలా గుజరాత్ తరహాలో 250 కేజీలకు పైగా తీపి పదార్థాలతో అమ్మవారికి గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నాం. అమ్మవారు ప్రజలందరూ కూడా అసలు వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. బోడుప్పల్ నిమిషాంబిక దేవాలయంలో శ్రావణ శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. బంగారు వస్త్రంతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చే శుక్రవారం 56 రకాల స్వీట్స్ తో మహా నైవేద్య కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 17వ తేదీ లక్ష గాజుల పూజా కార్యక్రమం ఉంటుంది. చివరి శుక్రవారం 60 సంవత్సరాల ముత్తైదువులకు సుమంగళి పూజ, సాయంత్రం మహామంగళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ శ్రీ మాతా నిమిషాంబదేవి ఆలయం, వెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. మరి శ్రావణ మాసంలో విశేష పూజలు నిర్వహిస్తూ ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఆ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు 3వ శుక్రవారం అమ్మవారికి స్వర్ణ కవరాంచుకృత విశేషమైనటువంటి బంగారు చీర అలంకరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి 56 రకాల తీపి పదార్థాలు స్వీట్స్ తోటి మహానైవేద్య కార్యక్రమము. మరి 17వ తారీఖు ఆదివారం రోజు విశేషంగా లక్ష గాజుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఆలయం ప్రాంగణము, మరి అమ్మవారి యొక్క గర్భగుడి అన్ని కూడా అమ్మవారితో సహా ఈ యొక్క లక్ష గాజులతోటి విశేష అలంకరణ. ఆ తదుపరి చివరి శుక్రవారం రోజు 60 సంవత్సరాల పైబడినటువంటి మహాముత్తైదులకు సుమంగళి పూజ, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు మహామంగళ ఆరతి అంటే విశేషమైనటువంటి మొత్తం సువాసనలతోటి సాయంత్రం 7 గంటలకు మహారతి కార్యక్రమంతో ఈ యొక్క శ్రావణ మాస ఉత్సవాలు ముగింపు వెళ్తాము. అదేవిధంగా మన ఆలయంలో ప్రతి శుక్రవారము గత 4.5 సంవత్సరాల నుండి సుమారు 1500 మంది 2000 మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అశేష జనవాహిని యొక్క అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క ఉత్సవాలకు సహకరిస్తున్నటువంటి యావత్ మంది భక్తులందరికీ వారి యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని, ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనకనక వస్తు వాహనాలు అమ్మ సమకూర్చి వారి సుది సంపదతోటి తొలగే విధంగా మరి వాళ్ళందరికీ కూడా అమ్మ చల్లని దీవెనలు అందించాలని చెప్పి మా యొక్క ఆలయ కమిటీ తరఫున వారిని కోరుకుంటున్నాము.